హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ మ్యాగీ వ్లాగ్. నెక్స్ట్ ఏమైందో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ ఇలా మ్యాగీ వేసుకొని అందులో వాటర్ వేసుకొని అది హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. సో సగం బాయిల్ అయిపోయాక ఇంకా నీట్గా కలిపేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే మ్యాగీ అనేది అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. తర్వాత ఫుల్గా బాయిల్ అయిపోయాక అది వేరే ప్లేట్లోకి తీసేయాలి. సో ఈలోపు ఎగ్స్ రెడీ చేసుకుందామని మా హస్బెండ్ నెక్స్ట్ తెమ్మంటే ఇలా ఏవేవో వేషాలు వేసి గుడ్డుని పగలు కొట్టేశారు. మీ ఇంట్లో హస్బెండ్స్ కూడా ఇలానే ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలా అన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసేసుకొని అందులో మ్యాగీ మసాలా, ఇంకా ఉప్పు, కారం అండ్ పసుపు 3 వేసుకొని నీట్గా కలుపుకొని ఎగ్ స్క్రాంబుల్లా చేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న మ్యాగీ వేసేసి అందులో మళ్ళీ మ్యాగీ మసాలా, కొంచెం కారం వేయాలి. ఒకవేళ ఎవరైనా స్పైస్ తినరు అనుకుంటే కారం ఇక్కడ స్కిప్ చేయొచ్చు. లేకపోతే లైట్గా కారం అండ్ ఉప్పు వేసుకుంటే మ్యాగీ కూడా నీట్గా పడుతుంది. తర్వాత దాని మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి నీట్గా కలుపుకోండి. నెక్స్ట్ కొత్తిమీర రెడీ చేసుకుంటున్న గార్నిషింగ్కి నేను ఇలా సిజర్తోనే కట్ చేస్తా. మీరు ఎలా కట్ చేస్తారో చెప్పండి. ఇంకా ఆనియన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఫస్ట్ మా హస్బెండ్కే పెట్టాను. సో తనైతే బాగుంది అన్నాడు. దట్స్ ఫర్ టుడే.